ఇడ్రా ఇడ్రా. బాస్ ఈడెవడో మన ప్రదేశంలోకి వచ్చి పుట్టాలు తెస్తున్నాడు బాస్. వచ్చి పట్టుకొచ్చాం బాస్. నా కుడుపు అనిపించారు. గొర్రెల మందలోకి వచ్చిన ఈ గొర్రె పిల్ల ఎవరు? నేను గొర్రె పిల్లను కాదురా, గరగర మండే కారు చుచ్చును. రక్తం తాగడానికి పళ్ళు పగలు కొట్టుకొచ్చిన పులి పిల్లను. పులి పిల్లలు అయితే మేమేమైనా గొర్రె పిల్లలు మరా? రంగా పులి కాదురా, పులి పిల్లంట. పాలు పట్టండిరా, మచ్చిక చేసుకుందాం. పాలు పోసి మచ్చిక చేసుకోవడానికి నేను కూరల పీకిన తాసును కాదురా, కుష్మం మిడిచిన కోడు నగును. రే బిల్ల, రే రంగా, సన్నాయి ఊదండిరా, నాట్యం చేశారంట. చూస్తూ ఉందా? ఎగతాళిగా ఉందా? హేళనగా నవ్వుతున్నారు. లేకపోతే ఏంటిరా, మా స్థావరంలోకి ప్రవేశించే చిట్టెలుకులా చిందులు వేస్తుంటే చూస్తూ ఉంటాననుకున్నావా? ఎవడవరా నీవు? హాయిగా స్మగ్లింగ్లు హత్యలు చేస్తూ పేద ప్రజల కడుపులు కొడుతూ వారి కష్టాన్ని కరెన్సీగా మూటలు కట్టుకుంటూ జానుడు పొట్టకు గుప్పుడు మెతుకుల కోసం సతమతం అవుతున్నా ఈ సగట జీవులను అధర్మం, అన్యాయం, అవినీతి, అసత్యం అనే 4 పునాదుల కింద పాతేస్తున్నారు. సమాజాన్ని దోపిడీ వ్యవస్థగా మారుస్తున్నారు. ప్రజల ముందుకు తెచ్చిన నా నేటి నిజ పత్రిక జర్నలిస్ట్ ప్రభాకర్. ఓహో, మా మిత్రుడు రణధీర్ అవినాష్ చెప్పింది నీ గురించేనా? పిచ్చురాతల రాస్తా ఈ ప్రజలని సైతన్యవంతులు చేస్తుంది నీవేనా? చివరికి మా చేతిలో ప్రాణాలు బాగొట్టుకునేది కూడా నీవేరా? ఏమంటావు? మీ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ ప్రభాకర్. మీ చీకటి ప్రపంచానికి చిత్తు చేసి ఆ చిత్తులో తగలబెట్టడానికి వచ్చిన వీరుణ్ణి. ఇలాంటి వీరులు ఎందరో మా చేతిలో అమరులయ్యారా. నీవెంత, నీ బతుకెంత? జై జగన్మాత. రే కాలభైరవ్, నీ అంతిమ గడులు సమీపించాయిరా. మీరు చేస్తున్న అన్యాయాలు అక్రమాలకు అంతు లేదు. 100 కోట్ల తిన్న రాబందు కూడా ఒక గాలి వానకు కొట్టుకుపోతుందనే సామెత తెలుసుకోండిరా. నేను పోయినంత మాత్రాన నా ఉద్యమం ఆగదురా. నాలాంటి వీరులు మగధీరులు 100ల్లో 1000ల్లో పుట్టుకొస్తారా. ఈ చీకటి ప్రపంచానికి చిదిలిం పట్టి చదిలినా రాలిపోతుందిరా. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఈడేంటిరా, ఆనాడు కృతయుగం నుండి ఈనాటి కలియుగం దాకా, కాదు కలయుగం దాకా అందరూ నా పోటీ రాక్షసులే రాజ్యం ఏలుతుంటే ఈడేందిరా ఇలా మాట్లాడతాడు? పిల్ల రంగా, మన పులలకి సింహానికి అలాగే బాస్.